ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొలికొచ్చిందా? ఇక నాంచొద్దు, వాళ్ళ సంగతి తేల్చేయండి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గట్టిగా డిసైడ్ అయ్యారా? వేటు పడేది ఎవరి మీద? సేఫ్ జోన్లో వెసులుబాట్లు ఎవరికి? నోటీసులు ఇప్పటిదాకా సమాధానం ఇవ్వని ఆ ఇద్దరి సంగతేంటి? ఆ పంచాయతీకి ముగింపేంటే? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్స్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. మొదటి విడత 4 విచారణ ముగిసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య, పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ల విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక రెండో విడతలో పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు మీద వేసిన పిటిషన్స్ విచారణ జరుగుతోంది. ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యేల్ని పిలిచి ప్రశ్నించారు స్పీకర్. ఫైనల్ గా 2 పక్షాలకు క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇచ్చారాయన. బుధవారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ నెల 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ విచారణలో భాగంగా ఇరుపక్షాల అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. అయితే మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. స్పీకర్ ఇప్పటికే వాళ్ళిద్దరికీ నోటీసులు మాత్రం ఇచ్చారు. వాటికి త్వరలోనే రిప్లై ఇవ్వాలని ఇద్దరు శాసనసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. ఆ ఇద్దరి వివరణ అందిన వెంటనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా 4 వారాల గడువు ఇచ్చినందున ఆలోపు తుది తీర్పు ఇవ్వాలని భావిస్తున్నారట స్పీకర్. ఓవరాల్గా ఈ నెల 23 తర్వాత తీర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అనర్హత పిటిషన్స్ పై విచారణ ముగిసింది. తీర్పు కూడా త్వరలోనే ఉంటుంది. అయితే ఆ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందన్న సస్పెన్స్ పెరుగుతోంది. స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు వివరణ ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయా లేదా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.